అనుసారి ఎందుకంటే ఇమ్మాన్యుల్ స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడుకుంటూ వచ్చిన అతనే ఎక్కువ టాస్క్ ఆడిండు, అతనే గెలవాలనేసి చాలా మంది అంటారు. టాస్క్ ఎవరైనా తనుజ కూడా ఆడింది కదా టాస్క్. అంటే ఎక్కువ గెలిచింది ఇమ్మాన్యులే కదా. ఇమ్మాన్యుల్ డెమన్ పవన్ ఎక్కువ శాతం గెలిచారు టాస్క్. డెమన్ పవన్ గెలిచినా హ్యాపీ. నువ్వు అలా ఎలా ఇస్తావు? ఎమ్మెల్యేకి ఫేమ్ ఉంది అంతా ఓకే. ఎమ్మెల్యే అలా అయినా ఓకే. నాకు తెలిసి అయితే తనుజ కానీ డెమన్ పవన్ కానీ ఇస్తే ఉన్నదంటే సెలబ్రిటీ వాళ్ళందరూ సెలబ్రిటీ కదా. తక్కువ మన డెమన్ పవన్ కానీ ఆర్మీ జవాన్ తనకిచ్చినా ఒక హ్యాపీ. అంటే ఆర్మీ జవాన్ అసలు ఆర్మీలో 6 నెలలే ఉన్నాడు, అసలు అతను ఆర్మీ జవానే కాదనేసి ఒక ఆర్మీ అతను వీడియో పెట్టడం జరిగింది. 6 నెలలు ఉన్న ఆర్మీ అంటారు అంతేనా? అంటే ఆర్మీ 6 నెలలు ఉన్నా, నెల ఉన్నా, ఒక రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా ఆర్మీ అంటారు. సో ఆర్మీ కోసము అది దేశం కోసం పని చేయకుండా ఇటు నేను ఇట్లా యాక్టర్ అవ్వాలనేసి ఇటు వచ్చేసిండు. సో అతన్ని ఎట్లా మీరు అభిమానిస్తారనేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఆ వీడియోలో. ఇప్పుడు తను ఎలా అభిమానిస్తారంటే ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది, తన టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాడు. మళ్ళీ తర్వాత తను వెళ్ళిపోతాడు కదా ఆర్మీకి. ఏమి వెళ్ళకుండా అయితే ఉండదు లేదు, వదిలేసి మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాడంట. ఉంటే హ్యాపీ. 6 నెలలు ఏం చేశాడు కదా. ఆర్మీ అంటారు. అంటే ఇప్పుడు అదే సింపతి కదా, అదే సింపతి వర్కౌట్ సింపతి ఇక్కడ సింపతి ఏం లేదు. సింపతి ఎలా ఉండేది? తను జాబ్ చేసి ఒక టాలెంట్తో అందులోకి వెళ్ళాడు. ఎలా ఉంటుంది? సింపతి ఉండదు. రీతు చౌదరి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకు? వచ్చేబట్టి ఆ డెమన్ పవన్ గేమ్ ఆడుతున్నాడు. రీతు వెళ్ళిపోయిన తర్వాత డెమన్ పవన్ కొంచెం డల్ అయ్యాడు కానీ గేమ్ అయితే ఆడతాడు కదా. ఆమె వచ్చాడు బెస్ట్. హ్యాపీ ఆమె వచ్చేయడానికి. సుమన్ శెట్టి గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు. బర్నీ వెళ్ళిపోతారు నాకు తెలిసి. భరణి గారిని టాప్ 5లో ఉంచడం కోసమే రీతుని పంపించారని టాక్. మరి భరణి వెళ్ళిపోతే ఎలా? నాకు తెలిసి పని అనుకుంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండిద్ది. నా ఒపీనియన్ నాకు చెప్పాను. అంటే బయట ఒక న్యూస్ నడుస్తుంది, భరణి గారికి మొత్తం బిగ్ బాస్ టీం సపోర్ట్ చేస్తుంది, నాగబాబు గారు చెప్పారు అనేసి అని ఒక టాక్ వస్తుంది. నాగబాబు గారు చెప్తాను, వాళ్ళు చెప్తాను కదా. ఓటింగ్ బట్టే ఏదైనా నచ్చింది. అంటే లోపల ఏం జరగదంటారా? ఏం జరగదు, ఏదైనా ఓటింగ్. సుమన్ శెట్టి గారు ఉంటారంటారా, వెళ్ళిపోతారంటారా? టాప్ 5 వరకు టాప్ 5 వరకు డౌటే, చూడాలి. విన్నర్ రన్నర్ అంటే ఏం చెప్తారు మీరు? విన్నర్ అయితే తనుజ, రన్నర్ అయితే ఏమని అంతే. చాలా మంది ఆర్మీ పవన్ విన్నర్ అంటున్నారు, మీరేమంటారు? ఆర్మీ పవన్ విన్నర్ అంటే చూద్దాం, 3rd ప్లేస్లో ఉండొచ్చేమో అంతే. ఎవరు కామన్ మ్యాన్ సపోర్ట్ చేయకుండా ఇద్దరు సెలబ్రిటీలకి సపోర్ట్ చేస్తున్నారు. తనుజ అంటున్నారు, ఇమాన్యుల్ అంటారు. సెలబ్రిటీ లేదు కానీ వాళ్ళు. నాకైతే తనుజ ఇష్టం లేడీస్లో కాబట్టి. ఎందుకంటే ఇంతవరకు ఒక లేడీ కూడా కప్పట్లేదు. ఎంత మాటకి మాకు అందుకని బిందు కొట్టింది కదా. బిందు ఒకటే. రైట్, థ్యాంక్ యూ.